గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిది కూడా సింహరాశి అయితే వారి మధ్య బంధం ఎలా ఉంటుంది, వివాహ పొంతన అనేది కుదురుతుందా, ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవచ్చా, ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సింహరాశి అంటే మఖా నక్షత్రంలోని అన్ని పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం, దీనిని పుబ్బా నక్షత్రం అని కూడా పిలుస్తారండి. పుబ్బా నక్షత్రంలోని అన్ని పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ సింహరాశికి చెందుతారండి. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. 12 రాశులలో మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల్లో ఒకే ఒక్క రాశికి అధిపతి ఈ సూర్యుడండి. సూర్యుడిని గ్రహాలకే రాజుగా భావిస్తారు. అలాంటి సూర్య భగవానుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ సింహరాశి వారిలో కూడా ఒక రాజుకు ఉండవలసిన క్వాలిటీస్ అనేవి ఉంటాయండి. రాజు వలె ఒక పక్క దయగల హృదయము ఉంటుంది, ఇంకొక పక్క అహంకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీరిలో ఉన్నటువంటి చిక్కు ఏంటంటేనండి, అసాధారణమైనటువంటి పనులు చేయటానికి ఇష్టపడతారు. జనరల్గా ఎవరైనా సాధారణమైనటువంటి పనులు చేసుకుని, ఉద్యోగం చేసుకునో, వ్యాపారం చేసుకునో, ఏవో ఒక పని చేసుకుని జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని కోరుకుంటారు. అయితే ఈ సింహరాశి వారి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మిగిలిన వారికి సాధ్యం కాని పనులు చేయాలి, అసాధారణమైనటువంటి పనులు చేయాలి, అందరిలో నా చెయ్యే పై చేయిగా ఉండాలి అనుకుంటారు. ఈ యొక్క లక్షణం అనేది అటుపక్క సింహరాశిలో జన్మించిన ఆడవారిలో ఉంటుంది, ఇటుపక్క సింహరాశిలో జన్మించిన మగవారిలో కూడా ఉండటం, వీరిద్దరు వివాహం చేసుకోవటం వల్ల ఆధిపత్యానికి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే సింహరాశులలో జన్మించిన వారు వివాహం చేసుకుంటే భార్య భర్త పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వారిది అప్పర్ హ్యాండ్గా ఉండాలని వారు కోరుకుంటారు. ఇంకొక పక్క భర్త నేనెందుకు తగ్గాలి, నాదే డామినేషన్ ఉండాలి అని వీరు కోరుకుంటారు. దానివల్ల ఈగో ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సింహరాశిలో జన్మించిన వారు సింహరాశిలో జన్మించిన వారిని ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చండి. వివాహ పొంతన అనేది అనుకూలంగా ఉంటుంది, ఏ దోషము కూడా లేదు. అయితే కొంతమంది ఎందుకు వివాహం చేసుకోవద్దు ఒకే రాశి వారు అంటారంటే, కేవలం సింహరాశి వారి విషయంలో మాత్రమే కాదు, మిగిలిన రాశుల వారి విషయంలో కూడా. ఎందుకు అలా అంటారంటే, భవిష్యత్తులో ఒకవేళ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని కనుక ఎదురైనట్లయితే ఒకే సమయంలో భార్యాభర్తలు ఇద్దరి మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఒకే రాశిలో జన్మించారు కాబట్టి. ఆ సమయంలో మన మానసిక స్థితి అనేది కాస్త స్టేబుల్గా ఉండదు, కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని దశ సమయంలో మనకి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి చిన్న సమస్య వచ్చినా సరే అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుందేమో, వైవాహిక జీవితంలో అదే పెద్ద సమస్యగా మారుతుందేమోనన్న ఒకే ఒక్క రీజన్తో ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవద్దు అని సలహా ఇస్తారు. అంతే తప్ప ఎటువంటి దోషము లేదండి. ఒకే రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు. అలాగే వీరిద్దరి మధ్య ఎలాంటి ఇష్టాలు ఉంటాయంటే, బయట వారు ఎవరైనా వచ్చి సింహరాశిలో జన్మించిన ఆడవారిని, అంటే సింహరాశిలో జన్మించిన భార్యను ఒక మాట అంటే సింహరాశిలో జన్మించిన మగవారు ఊరుకోరండి. అలాగే సింహరాశిలో జన్మించిన మగవారిని బయట వారు ఒక మాట అంటే వీరు కూడా ఊరుకోరు. ఆ విషయంలో మాత్రం ఇద్దరి బంధం అనేది బాగుంటుంది. ఈ సింహరాశి వారికి సమాజంలో ఎక్కువ మంది స్నేహితులు ఉండటం కానీ, ఎక్కువ మంది బంధువర్గీయులు ఉండటం కానీ, ఎక్కువ మంది సన్నిహితులు ఉండటం కానీ, పరిచయస్తులు ఉండటం కానీ జరుగుతుంది, ఆడవారికైనా మగవారికైనా. దానికి తోడు ఒకవేళ వారు వచ్చి వీరిని సహాయం అడిగితే కనుక చాలా సందర్భాలలో సింహరాశి వారి పనులను కూడా పక్కన పెట్టుకుని మరి వారికి సహాయాలు చేయటం కానీ, వారు ఏదైనా సలహా అడిగితే ఇవ్వటం కానీ, మధ్యవర్తిత్వం చేయటం కానీ, లేదా తోడుగా నాతో పాటు రమ్మంటే వెళ్ళటం కానీ చేస్తారు. సింగిల్గా ఉన్నప్పుడు ఇలాంటివి బాగానే వర్కౌట్ అవుతాయి, కానీ వివాహ బంధం అంటూ ఏర్పడిన తర్వాత
సింహరాశి వారు మళ్ళీ ఇదే మనస్తత్వంతో ఉంటారండి. వారితో పాటు వారికి సహాయాలు చేయటం, వారి వెనక వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల వీరికి వారి జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అవతల వారికి ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందంటే వీరికి కుటుంబం కంటే కూడా బంధువర్గం వారు ఎక్కువయ్యారు, స్నేహితులు ఎక్కువయ్యారు, కుటుంబానికి సంబంధించిన పనుల కంటే కూడా అవే ముఖ్యమయ్యాయా అనేటువంటి ధోరణితో వీరు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అటువైపు కూడా సింహరాశి వారు అయినప్పటికీ కూడా. అలానే వీరికి అవతల వారికి మధ్య ఏదైనా గొడవ అయితే వీరు వెనక్కి తగ్గటానికి సస్సేమేర ఒప్పుకోరండి. అది జీవిత భాగస్వామి విషయంలో కూడా జరుగుతుంది. కొద్దిగా మొండి మనుషులు అని కూడా చెప్పవచ్చు. ఆధిపత్య ధోరణి అనేది ఉంటుంది సింహరాశి వారిలో. అది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శత్రువులను భయపెట్టే గుణం ఉంటుంది. అలానే జీవిత భాగస్వామితో ఆధిపత్య ధోరణి వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే జీవితంలో రిస్క్ తీసుకోవటానికి ఏమాత్రము కూడా వెనకాడని రాశి ఏదైనా ఉందా అంటే సింహరాశి వారు అని చెప్పవచ్చండి. రిస్క్ తీసుకోవటం వల్ల ఆ ప్రభావం నాతో పాటుగా కుటుంబ సభ్యులపైన కూడా పడుతుంది అని ఆలోచన చెయ్యరు. ఎంతసేపు ఎవ్వరూ చెయ్యని పనులను చెయ్యాలి అని కోరుకుంటారు. కొద్దిగా డిఫరెంట్ మెంటాలిటీగా చెప్పవచ్చండి. అలాగే వీరికి కాస్త ఇగో కూడా ఉంటుందండి. వీరు నేను ఎదుటివారి ఆజ్ఞలను పాటించను, తమ ఆజ్ఞను ఇతరులు పాటించడాన్ని చూసి ఇష్టపడతారు. కోపతాపాలను కలిగి ఉంటారు. అయితే సింహరాశి వారికి ఎంత కోపం ఉన్నా, ఎంత ఆవేశం ఉన్నా, కొంచెం ఇగో ఉన్నప్పటికీ కూడా దయగల హృదయం కూడా ఉంటుంది. క్షమాగుణం కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఉదాహరణకు వీరికి వారి జీవిత భాగస్వామికి మధ్య గొడవైనా లేదా వీరికి బయటి వారికి మధ్య ఏదైనా గొడవైనా అవతల వారు వచ్చి వీరికి సారీ చెప్పటమో లేదా నాదే తప్పైంది అనటమో కొద్దిగా తగ్గటం కనుక చేస్తే ఈజీగా క్షమించేస్తారు చాలా సులభంగా. పైగా గతంలో జరిగినవన్నీ కూడా మర్చిపోతారు. వీరు వారినన్న మాటలు, వారు వీరినన్న మాటలు కూడా మర్చిపోతారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణంగా వీరి మాటలు కాస్త కఠినమైనప్పటికీ కూడా ఇతరులను వీరు గౌరవిస్తారండి. అదే తిరిగి ఇవ్వాలి అని కోరుకుంటారు. ఆ గౌరవాన్నే ఎదుటివారి నుండి వీరు ఆశిస్తారు. ఇవ్వలేని పక్షాన మాత్రం ఖచ్చితంగా మొరటుగా మాట్లాడతారు, కఠినంగా మాట్లాడతారు. ఒక రకంగా గౌరవాన్ని డిమాండ్ చేస్తారు అని చెప్పవచ్చు. ఏ విషయంలోనూ కూడా ఇతరులపైన ఆధారపడటానికి ఇష్టపడరు వారు జీవిత భాగస్వామి అయినప్పటికీ కూడా. అలాగే డబ్బు విషయంలో కూడా కొద్దిగా దుబారాగా ఉండే అవకాశాలు ఉంటాయండి. ఈ సింహరాశి వారు ప్రస్తుతం ఏం జరుగుతుంది, ప్రస్తుతం బాగానే ఉంది కదా, భవిష్యత్తు గురించి తర్వాత చూసుకుందాం అనుకుంటారే తప్ప భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవటం కానీ, కొంత డబ్బు దాయాలి, భవిష్యత్తులో ఒకవేళ ఎలాంటి పరిస్థితి వస్తే నా పరిస్థితి ఏంటి, ఇలా ఏమీ ఆలోచన చేయరండి. దానివల్ల కూడా ఈ సింహరాశి వారు కేవలం సింహరాశి వారిని మాత్రమే కాదు, ఎవరిని జీవిత భాగస్వామిగా చేసుకున్నా చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సింహరాశుల వారు వివాహం చేసుకుంటే డబ్బు విషయంలో కంటే, అందం విషయంలో కంటే, ఆస్తిపాస్తుల విషయంలో కంటే లేదా కెరీర్ విషయంలో కంటే కూడా ఎక్కువగా వచ్చే సమస్య ఏదైనా ఉందా అంటే ఈగో ప్రాబ్లం అని చెప్పవచ్చు. అంటే రాజు మంత్రి కలిస్తే బాగానే ఉంటుంది, కానీ రాజుకి ఇంకొక రాజు ఎదురైతే యుద్ధమే కదా, అలా ఉంటుందండి. కానీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. వీరిద్దరూ ఒకరినొకరు ఎన్నైనా అనుకోవచ్చు, ఎన్నైనా తిట్టుకోవచ్చు, కానీ బయట వారు ఒక్క మాట అంటే ఇద్దరూ ఊరుకోరు. అది వీరిలో ఒక మంచి లక్షణంగా చెప్పవచ్చు. అలాగే ఈ సింహరాశి వారిని ఎప్పుడైనా గమనించినట్లయితే ఆడవారు అయినప్పటికీ కూడా జనరల్గా ఆడవారికి తల్లి మీద కంటే కూడా తండ్రి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సింహరాశిలో జన్మించిన చాలా శాతం మందికి తల్లి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మానసికంగానే కాదండి, శారీరకంగా కూడా చాలా బలంగా ఉంటారు. వీరి లక్షణాల్లో చెప్పుకోదగ్గ లక్షణం ఏంటంటే వారి ఎదురుగా ప్రళయం వచ్చినా సరే తొనకరు, బెనకరు. ఒకవేళ భయం అనేది వారి మనసులో అంతర్గతంగా ఉంటుందేమో కానీ బయటికి మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తారు. అంటే కొంతమంది ఎలా ఉంటారు, ఆనందం వస్తే ఉక్కిరిబిక్కిరైపోతారు, అలాగే బాధ వస్తే వారిలో వారు ఎక్కువగా మదన పడతారు. కానీ సింహరాశి వారు అలా కాదండి, మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు, శారీరకంగా మాత్రమే కాదు.
అలాగే వీరితో వచ్చిన ఇంకొక చిక్కు ఏంటంటేనండి, ఈ సింహరాశి వారు వారి యొక్క లక్షణాలను, వారికి ఉన్న శారీరక స్వరూపానికి, అంటే వారి యొక్క భౌతిక స్వరూపం విషయంలో కానీ కాస్త గర్వంగా కనపడతారు. వారు చాలా మర్యాదగా ఎదుటివారిని పలకరించినప్పటికీ కూడా ఆ హుందాతనం వల్ల, ఆ మాట తీరు వల్ల ఎదుటివారితో చౌకగా వ్యవహరిస్తున్నట్లుగా అపార్థాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నేనే గొప్ప, ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే వారి మేనరిజం అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే వీరి జీవిత భాగస్వామి విషయంలో వారి తరపు బంధువులను తక్కువ చేసి మాట్లాడుతున్నట్లుగా, వీరు ఎక్కువ అని ఫీల్ అయినట్లుగా కనిపిస్తుంది ఇద్దరికీ కూడా. అలానే కొద్దిగా అధికంగా ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం చేసే విషయంలో కూడా లాభాల విషయంలో చిన్న చిన్న వాటికి సంతృప్తి చెందరండి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేటువంటి మెంటాలిటీతో ఉంటారు కాబట్టి వ్యాపారంలో విపరీతమైనటువంటి రిస్కులు తీసుకుంటారు. అలానే ఎంత పెద్ద బాధ్యతను స్వీకరించటానికి సైతం వెనకాడని మనుషులు సింహరాశి వారు. అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రాశుల్లో జన్మించిన వారు చాలామంది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉండటం కానీ, లేదా నాయకత్వ లక్షణాలు కావాల్సిన ఉద్యోగాలలో చేయటం కానీ, సొంతంగా వ్యాపారాన్ని పెట్టుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఒక మాటలో సింహరాశిలో జన్మించిన స్త్రీ పురుషులలో ఉన్న బలాలు ఏంటంటే, ఒకటి నాయకత్వ లక్షణాలు, ఇంకొకటి ఎంత పెద్ద బాధ్యతనైనా సరే నో అనకుండా స్వీకరించటం, మూడోది అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అండి. అయితే వీరిలో ఉండేటువంటి బలహీనతల విషయానికి వస్తే ఈగో ఉంటుంది కానీ వారు ఒప్పుకోరు, అసహనం ఉంటుంది కానీ ఒప్పుకోరు, కాస్త బద్ధకంగా కూడా ఉంటారు. శారీరకంగా చూస్తానికి చాలా యాక్టివ్గానే కనపడతారు. కొన్ని రోజులు నిమిషం కూడా ఖాళీ లేకుండా కష్టపడతారు. ఇంకొన్ని రోజులు అసలు ఏమీ చేయకుండా బద్ధకంగా పడుకుంటారు. ఈ మూడు వీరిలో ఉండేటువంటి బలహీనతలుగా చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలను కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అజీర్తి కానీ, ఉదరానికి సంబంధించిన సమస్యలు, ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ, జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరిలో ఉండేటువంటి చాలా మంచి లక్షణం ఏంటంటే వారి పిల్లలనే కాదు, వారి సొంత సంతానంతో పాటుగా బంధువుల పిల్లలను కానీ, బయటి వారి పిల్లలను కానీ తమ పిల్లల వలె భావిస్తారండి. ప్రత్యేకమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకుంటారు. కానీ ఈ సింహరాశి వారిని అందరూ అపార్థం చేసుకోవటానికి గల కారణం వీరిలో ఉండే టీవీ కావచ్చు. ఆ మాట తీరును మాత్రం కొద్దిగా మార్చుకునే ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సమస్యలు అనేవి ఉండవు. అలాగే ఏదైనా మీకు నచ్చకపోయినా నేను చెయ్యను అని ముఖం మీద చెప్పేసేదానికంటే కూడా మీకు ఎందుకు నచ్చదో కొద్దిగా అర్థమయ్యేలాగా మీ జీవిత భాగస్వామికి చెప్పగలిగితే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు. అంటే సింహరాశుల వారు వివాహం చేసుకున్నట్లయితే ప్రేమ, ఆప్యాయత, బంధం అనేది చాలా బలంగా ఉంటుంది. పెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే ఈగో సమస్య మాత్రమే. 10 మందిలో కలివిడిగా తిరుగుతారండి. బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే పరిచయాలు అనేవి బాగుంటాయి. అంటే తులారాశి వారి మాదిరిగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా తెలిసిన వారు ఒక్కరైనా ఉంటారు, బంధువర్గం వారు ఒక్కరైనా ఉంటారు, స్నేహవర్గం వారు ఒక్కరైనా ఉంటారు. కష్టపడే మనస్తత్వం ఉంటుంది. ఓటమి పాలైనా లేకపోతే గెలుపొందినా సరే ఒకేలాంటి మనస్తత్వంతో ఉంటారు. తొనకరు, బెనకరు, ఏడవరు. జీవితంలో రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రమూ కూడా వెనకడుగు వేయరు. అయితే పక్కవారి విషయాల్లో జోక్యం చేసుకోవటం కానీ, వీరి విషయాల్లో వారి విషయాల్లో వేలు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల బయటి వారి వల్ల జీవిత భాగస్వామితో మాటలు పడవలసి రావటం కానీ, చిన్న చిన్న గొడవలు అవటం కానీ జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలను కనుక సర్ది చేసుకున్నట్లయితే సింహరాశిలో జన్మించిన అమ్మాయికి, సింహరాశిలో జన్మించిన అబ్బాయికి మధ్య వివాహ బంధం అనేది బలంగా ఉంటుందండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో సింహరాశిలో జన్మించిన ఆడవారి లక్షణాలు, మగవారి లక్షణాలు, సింహరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి లక్షణాలు, వారి స్వభావం, ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ జాతక రత్నాన్ని, ఏ జాతక రుద్రాక్షను ధరించాలి, ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.